ఇంకా ఎంతమంది రక్షణ లేక రాకుండా ఉన్నారో, ఇంకా ఎంతమంది లోబడిన స్థితిలో ఉన్నారో, ఇంకా ఎంతమంది ఆత్మలను నరకం వద్దకు తీసుకెళ్తున్నారో, అలాంటి వారు నశించకుండా ఉన్నట్టుగా మనకి సిద్ధపరిచి ఇలాంటి మీటింగులు మనకి దేవుని సేవకులు ఏర్పాటు చేసినారు. మరి ఈ దినము మీటింగ్కి వచ్చిన నీవు ఏ ఉద్దేశంతో ఈ స్థలానికి వచ్చినావు, ఏ ఆలోచనతో వచ్చినావు? ఇప్పుడు చాలామందిని గురించి దైవ సేవకుడు మనకు వివరించాడు. ఆయన ఆలయానికి పోయినప్పుడు ఆలయంలో దేన్ని చూసినాడు? సర్వశక్తిమంతుని చూశాడు. భూమికి ఆకాశమును సృష్టించిన సృష్టికర్తను మహిమను చూడగలిగినాడు. చూసిందే కాదు, ఆయన ప్రవక్త, గొప్పవాడు. దేని నిమిత్తం ఆలయానికి వెళ్ళినాడో అక్కడ చూడగలిగిన వాడిని చూసినాడు. సర్వశక్తిమంతుని చూసినాడు. కానీ ఆయన ఒక అడుగు కూడా దాటిపోలేకపోయినాడు. సర్వశక్తిమంతుని ఎప్పుడైతే చూసినాడో ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు. మార్చుకోవటమే కాదు, ఆయన ఏ స్థితిలో ఉన్నానో అని ఆయన గ్రహించుకున్నాడు.